మిత్రులారా, అధికార మదం తలకెక్కితే ఉన్న వివేకం కోల్పోతారని చెప్పేసి వెనకట్నే చెప్పారు పెద్ద మనుషులు. అయినా కూడా మన గుడిసెల వెంకన్న స్వామి కొడుక్కి వివేకికి అర్థమైతలేదు. అందుకనే మనం ఆయనను అవివేకము అంటారు. అధికారం మదంతో కొట్టిమెట్టాడుతుండు కదా. అయ్యా వివేక్ గారు, మీరెన్ని పిట్ట కథలు చెప్పినా, మీరెంత ధమ్కీలు ఇచ్చినా, ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా, మిత్రులారకి చూడండి, వందలాది మంది పోలీసులను తీసుకొచ్చి ఇదేదో పాకిస్తానో ఇండియా బార్డర్ కాదు, వీళ్ళు ఏదో చైనాతో యుద్ధానికి పోతలేరు. వీళ్ళు చేస్తుంది ఏందో తెలుసా? బాల్కా సుమన్ అరెస్ట్ చేయడానికి, నాలాంటి జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడానికి 30 మంది పోలీసులు వస్తారు. గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోతుంటారు. బాల్కన్ సుమన్ లాంటి నాయకుని పేరు చెప్తే వివేక్కి నిద్ర కూడా పడతలేనట్టుంది. ఇంతమంది పోలీసులను తీసుకొచ్చి అదొక ఇండియా బార్డర్ లెక్క పోలీసులను గిట్లా వాడుకుంటారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా బాల్క సుమన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అరెస్ట్ అయ్యేటప్పుడు. నేను జైలుకు పోయినా కూడా కేతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలవలేదు అని. ఇది కదా ఉద్యమకారుని మాటలంటే. మళ్ళీ చెప్తున్న బాల్క సుమన్ పక్షాన నా మిత్రుడు ఒకప్పుడు ఉద్యమంలో, మళ్ళీ చెప్తున్నా, 100 కేసులు ఒక దిక్కు బాల్క సుమన్ మీద అయితే 100,000 అక్రమ సంపాదన వివేక్ది. ఇక్కడ పంచాయి న్యాయానికి ధర్మానికి అన్నట్టు. మిత్రులారా, ఒకసారి ఇది చూడండి. ఈ పాటికి ఇప్పుడే జస్ట్ నో స్టేట్మెంట్ ఇచ్చిన వివేక్ ఏందంట, బాల్క సుమన్ అరెస్ట్ పై స్పందించండి అంట. ఏమని అంటుండే తెలుసా మిత్రులారా? గతంలో కనీసం ఎన్నికలు జరగలే, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది బాల్క సుమనే, ఈసారి ప్రాపర్గా ఎన్నికలు జరిగాయి. మరి ప్రాపర్గా ఎన్నికలు జరిగితే నీకు వచ్చిన సీట్లేని బిడ్డ? నువ్వు ధమ్కీలు ఇచ్చి, బెదిరించి, వేల కోట్ల రూపాయలు పంచి, పోలీసులతో భయపట్టించి, ప్రభుత్వం మొత్తం అక్కడనే తిష్టేస్తే నువ్వు గెలిచినవి ఎంత? నీ కేతనపల్లిలో నువ్వు ఎందుకు గెలవలేకపోయినా? అక్కడ ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెడితే ప్రజల మీద ఉన్న కోపాన్ని బాల్క సుమన్ మీద చూపిస్తున్నావు, అంతే కదా. ఓ దళితుడని, నువ్వు కూడా దళితుడనే కాదనా, కానీ ఇక్కడ 100 కోట్లు 100 కేసులతో పోటీ పడుతుంది. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. గుడిసెల వెంకట స్వామి కొడుకు వివేక్ కాకపోతే నిన్నెవడని దేకేటోడా? నీ ఇంట్లో ఇలా 3 పదవులు వచ్చేటియా? అక్కడి ప్రజలు ఆలోచన చేయాలి. గుడిసెల వెంకట స్వామి ఎంత గొప్పోడు, ఆయనకిన్ని, వాళ్ళ కొడుక్కిన్ని అక్రమాస్తులు ఎట్లొచ్చినాయో ఒకసారి ఆలోచన చేయండి. ఈ టోటల్ ఎపిసోడ్ చూసినాక నాకు ఒకటి అర్థమవుతుంది. పక్కా చెప్తున్నా, ఈ పోలీసులు, ఈ కథ, ఈ కార్ఖానా సంగతి పక్కన పెడితే, ఇవాళ అవివేకం అంటే వెంకట స్వామి చేసిన అవివేకంతో, ప్రభుత్వాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన డ్రామాతో బాల్క సుమన్ను రేపు ఎలక్షన్లో ఆయన గెలుపును ఈయనే వివేకే బంగారు పల్లెంలా తీసుకొచ్చి బాల్క సుమన్ చేతిలో పెట్టినట్టు. మళ్ళీ చెప్తున్నా, అహంకారంతో, అధికారం మదంతో అవివేకం వేసే ప్రతి అడుగు కూడా బాల్క సుమన్ గెలుపు వైపే ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, అధికార దాహం, అరాచక పర్వం ఎక్కువ రోజులు తెలంగాణలో నడివాయి. బరి తెగించిన కాంగ్రెస్ బాల్క సుమన్ అరెస్ట్, ఇవి అరెస్టులు, లాఠీ దెబ్బలు, పోలీసుల ధమ్కీలు, ఈడ నెత్తురు బొట్లు, యుద్ధకాండ ఈ తెలంగాణకి ఎప్పటికీ అలవాటే. అందుకనే తెలంగాణ అనేది పోరాట గడ్డ కదా, పోరాటాల వారసత్వం కదా. బాల్క సుమన్ లాంటి వాడిని అరెస్ట్ చేస్తే ఈయనకి అరెస్ట్ లేని కొత్త కాదు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నీ ఓటమిల్ని గుర్తుపెట్టుకో వివేక్. ప్రభుత్వం ఉందని చెప్పేసి, పైసలున్నాయని చెప్పేసి, టీవీలున్నాయని చెప్పేసి, అక్రమ సంపాదనతోటి రేవంత్ రెడ్డి అండతోటి నువ్వు చెలరేగితే నిన్ను ఖచ్చితంగా నీ నియోజకవర్గంలోని ఓటమితో నిన్ను తగలబెడతారు. నీ ఓటమితోనే గుర్తుపెట్టుకో. మిత్రులారా, ఇంకా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇలా కాంగ్రెస్ బీజేపీ కథ ఏందో చూడుర్రి. ముస్లిం మహిళను మున్సిపల్ చైర్మన్ చేస్తే తప్పేంటి? హిందూ మహిళను చైర్మన్ చేస్తామని ఎన్నికలకు వెళ్తే ప్రజలు, ఒకసారి ఆయన మాటలు వినండి. మిత్రుడు హరీష్ ఏదో చెప్తాడు. మేము చైర్మన్ గా హిందూ మహిళనే ఉండాలని కోరుకోవడానికి వితండవాదం అయితే కాదు. మా వాదనను ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మాకు
13, 14 వాళ్ళకి ఇచ్చినట్టు మాకు సీట్లు ఇస్తే మేము హిందూ మహిళను కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. హిందూ మహిళకు వాదనను ప్రజలే అంగీకరించలేదు. ఒక రకంగా చూడాలంటే ఇవాళ గతంలో 8 మంది మైనారిటీలు హిందూ మహిళను చైర్మన్ సీట్లో కూర్చోబెడతాం, బీజేపీకి అవకాశం ఇవ్వమని మేము అడిగాం. ప్రజలు మాకు ఎన్ని సీట్లు ఇచ్చారు? 30లో 5 సీట్లు మాత్రమే ఇచ్చారు. అవునా? మరి 5 సీట్లు ఇచ్చినప్పుడు మేము చైర్మన్ గా హిందూ మహిళనే ఉండాలని కోరుకోవడానికి వితండవాదం అవుతుందా కాదు? మిత్రులారా ఒకసారి ఆలోచించండి. ఈయన ఎజెండా ఏంది బీజేపీ, ఈయన ఎజెండా ఏంది హిందుత్వం. ఈయన ఎజెండాను మర్చిపోయి తెలంగాణ ప్రజలు రాష్ట్రం మొత్తంలో నీకు ఇచ్చిన సీట్లేండి, గతంలో మీకు వచ్చిన ఓట్లేండి, అలా అని చెప్పేసి తెలంగాణ మొత్తంలో బీజేపీని బంద్ చేసుకున్నారా? కనీసం అవగాహన ఉందా హరీష్? నీకేమైనా బుద్ధి ఉందా హరీష్? నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావు హరీష్? నువ్వు కాంగ్రెస్ పార్టీ కలిసిపోయారని చెప్పేసి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రండి, ఇది ఒకసారి ఇది వింటే మీకు కూడా అర్థం. సీట్లో కూర్చోండి, బీఆర్ఎస్ వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చుంటారు. మాకు కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చోవద్దు, బీఆర్ఎస్ వాళ్ళు వైస్ చైర్మన్ సీట్లో కూర్చుంటారు. మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ అవుతారు. అర్థమైందా మిత్రులారా? ఈయన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? మేము హిందువుగా అవకాశం ఇచ్చినాం, అక్కడ ప్రజలు మాకు గెలవాలి, 5 సీట్లు మాత్రమే ఇచ్చారు కాబట్టి ముస్లింని చేస్తామంటాం. నీ ఎజెండా ఏంది? హిందుత్వం. నీ జెండా ఏంది? బీజేపీ. నీ ఎజెండా పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద గెలవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చైర్మన్లు వైస్ చైర్మన్లు కావద్దన్న ఉద్దేశంతో కాంగ్రెస్ తోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకా అదేదో ఘనకార్యం లెక్క చెప్తూ నువ్వు సిగ్గునదా హరీష్? నీకు ఎట్లా ఎమ్మెల్యే అయినావా? నీకు చూస్తే నాకు నిజంగా నాకు జాలేస్తుంది. యువకులకు ఎజెండాలు ఉంటాయి అనుకున్నా, నీకు జెండా లేదు, ఎజెండా లేదు, ఉన్నది ఒకటే రాజకీయం పడే. నిజంగా నిన్న మొన్నటి వరకు నీ మీద సానుభూతి ఉంటే రేపంచేది తూ అని చూస్తారు. చూడు, తూ అని చూసలేదు నిన్ను. సిద్ధాంతం తెలియని సన్నాసిని ఎమ్మెల్యేని చేసినామంటారు నిన్ను నేర్చుకోవద్దుగా ప్రజలు. ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం శరం ఉన్నా ఈ స్టేట్మెంట్ ఇచ్చినవి కాదు. నువ్వు లైట్గా మాట్లాడకపోయినా నేను పట్టించుకోకపోదు. ఏమంటున్నావు? హిందువుగా మేము మహిళను చేస్తామంటే మాకు మెజారిటీలే కాబట్టి ముస్లిం చేస్తా అంటాం. మరి ఒకసారి ఆలోచన చేయాలి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తోటి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చెప్తున్నా, దేశం మొత్తంలో 2 జాతీయ పార్టీలు ఏమో కానీ నా తెలంగాణలో మాత్రం ఒకటే పార్టీ, అది భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే. వీళ్ళిద్దరు చీకటి బంధం, చీకటి ఒప్పందం, చీకటి దందాలు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం కోసం, బీఆర్ఎస్ పార్టీని దొంగ దెబ్బతీయడం కోసం, బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు వరడం కోసం వీళ్ళిద్దరూ ఒక తల్లి పిల్లల లెక్క బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తుండే తప్ప వీళ్ళకు తెలంగాణ ప్రయోజనాలు తెలివై, ధర్మం అంటే అసలు తెలియదు. ఈ సన్నాసులు వచ్చి ఓడు ధర్మం దేశం అని చెప్పేసి ఇంకోటి మాట్లాడుతుంటే ఇంకోడేమో బీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చెవాకులు పేలుతారు. మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. 2023లో కూడా ఇదే జరిగింది. 2023లో కూడా ఈ సన్నాసులే మేము రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాము, ఇంకేదో అడుగుతామంటారు తప్ప వీళ్ళు కడుగుడు, వీళ్ళు ఉద్ధరించుడు, వీళ్ళ కనీసం రాష్ట్ర ప్రయోజనాలు కూడా అర్థం కావు. ఎలా అద్భుతంగా తెలంగాణ దేశంలో నెంబర్ 1గా నిలబడితే, అభివృద్ధి పదంలో అడుగులు వేస్తుంటే ఈ దరిద్రులు, ఈ దౌర్భాగ్యులు ఇద్దరు కలిసి వచ్చి తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఇలా నిండా ముంచి ముండ మోపిరు తెలంగాణ. మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. వాస్తవాలు తెలవాలి తెలంగాణ సమాజం. లేకపోతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేతిలో పోతుందో అర్థం కాదు. ఇలా తెలంగాణ చంద్రబాబుని చేతుల్లో పోయింది. తెలంగాణ నీళ్ళ దోపిడీ జరుగుతుంది, చంద్రబాబు చేస్తుందంటే అడగాల్సినటువంటి నరేంద్ర మోడీ నీళ్లు నమ్ముతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఉన్నామా? వీళ్ళు కాంగ్రెస్ వల్ల, వీళ్ళు ఇందిరాగాంధీ వల్ల, లేదంటే చంద్రబాబు వల్ల కూడా కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. రాష్ట్రము పోలీసు వాళ్ళను ఇలా బాల్కసుమన్ అరెస్ట్ చేసిరు కదా, పోలీసు ఇంత స్పీడ్గా యాక్టివ్ ఉంది కదా, మరి జగ్గారెడ్డి, సంగారెడ్డిలో జగ్గారెడ్డి అమనాబూతులు తిట్టిండు పోలీసు వాళ్ళని. ఎఫ్ఐఆర్ ఏది? ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకు అరెస్ట్ చేయలే? రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే బండబూతులు తిడుతుండు ముఖ్యమంత్రి స్థానంలో. నా జీతగాడు నేను ఇచ్చే జీతం లెక్కించి, నేను ఇచ్చే పైసలెక్కించి ట్యాక్స్ల రూపంలో జీతం తీసుకుంటున్న రేవంత్ రెడ్డి అమ్మనా బూతులు తిడుతుండు. ఎందుకు ఆయన మీద కేసులు కడతలేరు? అంటే కేవలం ఈ చట్టాలు, ఈ రాజ్యాంగాలు, ఈ అరికథలన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనే, ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల మీదనే.
ఆ మధ్య శివధర్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. మాకు ఆ బుక్ ఈ బుక్ ఏది తెలియదు, మాకు తెలిసిందంతా కాకి బుక్ అని. మరి నీ కాకి బుక్, నీ కాకిలను తిడుతుంటే నీ బుక్ ఎక్కడ పెట్టుకున్నావో శివధర్ రెడ్డి చెప్పాలి. సంగారెడ్డిలో జగ్గారెడ్డి కాకీలను తిడుతుంటే నీ కాకి బుక్ ఎక్కడ పెట్టుకున్నావో చెప్పాలి శివధర్ రెడ్డి. నిన్ను రేవంత్ రెడ్డి కోసం కనసన్నల్లో ఆనందం చూడడం కోసం నిన్ను డీజీపీగా ఏలే, తెలంగాణ పోలీస్ వ్యవస్థను తలెత్తుకునే నిలబడే విధంగా నిన్ను నడిపించడం కోసం డీజీపీని చేసిర్రు. మరి మీరు ఏం చేస్తుర్రో సజ్జనర్లు, శివధర్ రెడ్డిలు సమాధానం చెప్పాలి. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు. గీళ్ళు ఈ రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఉన్నదా? ఆయనకు ఆత్మ ఉన్నదా? ఉన్నదంతా ప్రేతాత్మ తప్ప. చంద్రబాబు నాయుని ప్రేతాత్మ రేవంత్ రెడ్డి మీద నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆత్మ నమ్ముకొని, అసలే మొండిచేయి పార్టీ, వాళ్ళకి ఆత్మ లేదు, పాడు లేదు. రేవంత్ రెడ్డి ఎట్లా కొడుతుంటే అలా ఫాలో అవుతారు పాపం. జెన్యూన్ కాంగ్రెస్ కార్యకర్తలు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు చీకట్లా ఏడుస్తుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతే లేదు. కనీసం జీవన్ రెడ్డి పక్కన పోయి నిలబడే పరిస్థితి లేదు. ఆలోచన చేయర్రి.